ఇంకోసారి అతికించడానికి వీళ్ళెకుండా పగల కొట్టాల్సింది. ఛ, ఇంత మంచితనం పనికిరాదు దీనికి. వదిలేలేండా. Good morning, students. Here are some models who volunteered for the photo shoot. Look, models are here. He's Danielle, he's Steve, and Vicky from India. You can pick any of these models for your photography assignment. Wow, he's hot. Hi, Vicky. Hi, Vicky. Hi, Vicky. Hi, Vicky. He's cute. I want Vicky. I want Vicky. I asked first. I want him. No, Vicky. Vicky. Wait. I choose him first. I want him. Silence, girls. I will decide who gets Vicky. Nikki. Huh? దేవుడు ఉన్నాడు. సో నా సేవలు ఎలా ఉపయోగించుకుంటారు? జస్ట్ ఫోటోషూటా లేకపోతే కాస్టింగ్ కౌచ్ లాంటి ఏమైనా ఉన్నాయా? ఏంటి నిన్ను కాస్ట్ చేయడమే ఎక్కువ. కౌచు తొక్కులు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. Hey Nikki, I'm so late. I'm so sorry I'm late. Basically, I left the camera and I had to get a train and from the train to the bus and from the bus to the taxi. కొంచెం గాలాడిని రా బామర్దే. Excuse me? లోపలికి వెళ్ళి లైట్లు ఆన్ చేసుకో, మేము వస్తాంగా. Cool, man. ఏం చేస్తున్నావు? కాపలా, నీకెవడు సైట్ ఎక్కకుండా. నిక్కీ, ఒక్క ఫోటో. నిక్కీ, నేను చెప్పేది విను. నిక్కీ, 1 minute. విక్కీ, బాబ్ నువ్వేంట్రా ఇక్కడ? హే, ప్యాక్ యువర్ బ్యాగ్స్. ద ప్లే బాయ్ ఇస్ ఇన్ టౌన్. బాబ్, వీడు కన్ను పడిందంటే అంతే. ఏ అమ్మాయికైనా టిక్కు పడాల్సిందే. బాబ్ ప్లీజ్. ఫుల్ తేడా క్యారెక్టర్. దీనికోసం వచ్చావా? వాట్ నిక్కీ, మేము ట్రై చేసినప్పుడు ఏమో నంగేషాలు వేసావు, ఇప్పుడు ఫైనల్గా వీడికి ఇచ్చావా? కనిపించావు కానీ నువ్వు కూడా తేడానే. ఆగు, అతని మీదకి ఎందుకు వెళ్తున్నావు? నీతో ఉంటే నాకు దక్కే రెస్పెక్ట్ ఇది. So hot, man. One more beer? No, I'm good. I'll have another beer. I think his chick is calling. నానోటెక్ కెమెరా ఒక్కసారి థియేటర్లో పెట్టి సినిమా రికార్డ్ చేస్తే ఒరిజినల్ ఏదో పైరసీ ఏదో తెలుసుకోవడానికి జీవితం పట్టుద్ది. హాయ్ అండి. హాయ్ సంజయ్, వెయిటింగ్ ఫర్ యూ. అవునా? చేతిలో ఫ్రూట్స్ స్వీట్స్ బ్రో. ఎవడాడు? తెలీదు నాన్న. ఇది లాల్ పెట్టు. నిక్కీ రెడీ అయిందో లేదు చూడు. వాడొస్తే నిక్కీ రెడీ అవటం ఏంటి? నాన్న నాకు డౌట్, నేను ఇంటికి ఓనర్నా ఇంటికి వాచ్మెన్నా? ఇదిగో రామారావు గారు, ఆ రమేష్ గారింటికి ఎవడో వచ్చాడు. ఎవడాడు? నిక్కీ పెళ్లి చూపులు ఎవరు వస్తానన్నారు, వచ్చేసారా? ఎలా ఉన్నాడు? బొక్కలో ఉన్నాడు. అదేంటండి అడుగుదాం. మీరు దుబాయ్లో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? 15 years నుండి అక్కడే సెటిల్ అయిపోయాం. హాయ్ అండి. హాయ్ కృష్ణ. వచ్చాడు. ఏంటి ఇలా వచ్చావు? ఇంట్లో కాఫీ పౌడర్ అయిపోయింది, మీరు అరువిస్తారని. కాఫీ పొడి ఏంటి కృష్ణ? కూర్చో, కాఫీ తాగెళ్ది గాని. శాంతి, పర్లేదండి, గెస్ట్లు వచ్చినట్టు ఉన్నారు, మేము వెళ్ళిపోతాం. ఓకే అండి. డోంట్ బి ఫార్మల్ కృష్ణ. తిన సంజయ్ అని మన నిక్కిని చూడడానికి వచ్చాడు. ఓహో, మన నిక్కీనా? బై ది వే, హీఈస్ MBA ఫ్రమ్ హార్వర్డ్. ఓహో. యా, వీళ్ళ ఫ్యామిలీకి దుబాయ్లో టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. సో నిక్కీ, మీ బాబాయ్ మీ పాస్ట్ గురించి అంతా చెప్పారు. ఫ్రాంక్లీ, పాస్ట్ అందరికీ ఉంటుంది. నేను హార్వర్డ్లో MBA చేసేటప్పుడు మా సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు, మన పాస్ట్ ఒక గోస్ట్ అయితే మన ఫ్యూచర్ని టెంపుల్లా నిర్మించుకోవాలని. నువ్వు దెయ్యం అంట, పడుగుల్లో దేవుడు అంట. గూగుల్ కొటేషన్స్ అయి ఉంటాయి. వాట్ నిక్కీ? మీ ఇష్టం బాబాయ్. సచ్చింది కట్టే. డాడీ ఈస్ విజిటింగ్ లండన్ నెక్స్ట్ మంత్. మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం. షూర్. ఏంటి ఫేస్ అలా అయిపోయింది? సంజయ్ బాగున్నాడా? కలర్ తగ్గిన సంజయ్ దత్తలా ఉన్నాడు. అయితే బ్యాక్ టు ఇండియా అయినా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. బ్రేకప్ అయిపోతే దరిద్రం వదిలిపోతే. ఉళ్ళేదవా. ఒక నిమిషం ఆగు, లోపల ఆల్మోస్ట్ పెళ్లి సెట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ హ్యాపీగా ఉంటే మనం ఏం చేస్తాం? ఆ పెళ్లి కొట్టుని బట్టి వచ్చే పార్టీ చేద్దాం. ప్రేమించిన అమ్మాయికి పెళ్ళవుతుంటే ఒకటి నువ్వు ముందు కొట్టాలి, లేదా చేసుకోబోయేవాడిని కొట్టాలి. ఇలా ఇద్దరూ కలిసి ముందు కొట్టడం ఏంటి బ్రో? I'll tell Ray. Sanjay, is this okay?
నో మ్యాన్, ఓన్లీ స్కాచ్. బీహార్ స్కాచ్ బ్రో, వెరీ ఫేమస్, వెరీ స్ట్రాంగ్. ఓకే, Cheers. బ్రో, నిన్ను ఫేవర్ అడిగితే తప్పుగా అనుకోగా. ఆస్క్ బ్రో. నిక్కీని వదిలే అని రిక్వెస్ట్ చేస్తాడు. మీ డాడ్ దుబాయ్లో పెద్ద తోపు తురుం కానని విన్నాను. అక్కడ జాబ్ ఇప్పించగా సెటిల్ అయిపోతాను. సారీ బ్రో, నాన్నగారు రికమెండేషన్స్ ఎంకరేజ్ చేయరు. పోనీ నువ్వు ఇక్కడ వెల్ సెటిల్ కదా, అట్లీస్ట్ నువ్వైనా హెల్ప్ చేయవా? సారీ బ్రో, నా లైన్ ఆఫ్ వర్క్లో నీలాంటి వాళ్ళకి జాబ్స్ కష్టం. ప్లీజ్. సారీ బ్రో. నీ జేబులో పేపర్ ఉంటుంది, చదువు. నా జేబులోనా? అమ్మని ఎప్పుడు పెట్టావు? చూచావా కృష్ణ? సరిగ్గా చదవా. ఎన్టీఆర్ వాయిస్. చూచావా కృష్ణ, ఈ డబ్బులున్న వాళ్ళంతా ఇంతే. అవసరాల కోసం మనలాంటి పేదవాళ్ళను వాడుకుంటారే కానీ మన అవసరాలు తీర్చరు. ఓ 3 times తీర్చరు తీర్చరు తీర్చరు. అలా ఏం కాదు బాస్, నీలాంటి వాళ్ళకి మా దగ్గర జాబ్స్ ఉండవు. ఓన్లీ హై ప్రొఫైల్ పీపుల్కే. ఏఎన్ఆర్ వాయిస్. కృష్ణ, అవి తాగే మందు బత్తలో నుంచి వచ్చే మాటలు కాదు, డబ్బు అనే మదవలో నుంచి వచ్చే మాటలు. నా కోపం తెప్పిస్తున్నారు మీరు. గొర్రె కషాయవాన్ని నమ్మినట్టు నువ్వు వీణి నమ్మేవా కృష్ణ? నిన్ను ఇంకా దేవుడే కాపాడాలి. అగ్గి పెట్టుందా? రాసించదు. స్టాప్ ఇట్ బాస్. ఏమన్నా? అందుకే కృష్ణ, నాకు ఈ డబ్బున్న వాళ్ళంటే మంట. నా యాల్ది ఆ కత్తందుకో కృష్ణ, అందుకో. నేనేదో లైఫ్ ఎవడరా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్, దుబాయ్లో టీ ఎస్టేట్. మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్ పేపర్లు అడుగుతారా? ఓ చెప్పేసానా బ్రో? ప్లీజ్ బ్రో, ఎవరికి చెప్పడం బ్రో, ప్లీజ్ బ్రో. మీకు సైలెంట్గా ఉంటే నా పెళ్ళైన తర్వాత మంచి సౌండ్ పార్టీని చూసి మీకు సెట్ చేస్తాను బ్రో. ఓకే ప్లీజ్ బ్రో, సేవ్ మీ బ్రో. లవ్ యూ బ్రో, లవ్ యూ. ప్రామిస్ సార్? మీరు కూడా ప్రామిస్ బ్రో. ప్లీజ్ బ్రో, గుడ్ నైట్. థ్యాంక్ యూ. నాకంటే బేవర్స్ గాడిలాగా ఉన్నాడు. తాగింది మొత్తం దిగింది. చీకట్లో బాణం వేసావు కదా? వాడే పొద్దున్న నోరు జారాడు. నేను హార్వర్డ్లో ఎంబీఏ చేసేటప్పుడు మా సైకాలజీ ప్రొఫెసర్ చెప్పేవాడు. అయినా ఎంబీఏలో సైకాలజీ ఏంటి బ్రో? బీకామ్ లో ఫిజిక్స్ లాగా. వీళ్ళ ఫ్యామిలీకి దుబాయ్లో టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. దుబాయ్లో గడ్డే మాలవదు, ఇంకా టీ ఎస్టేట్ ఏంటి బ్రో? కరెక్టే కదా, వెళ్ళి వాళ్ళకి చెప్దాం. వాళ్ళు పడుకుని ఉంటారు, రేపు చెప్దాం. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. నీది మరీ జాలిగుండే నాన్న. సర్లే, ఎంతగా ప్లాన్ ఏంటి? ఐ టెల్ రే. ఏమైంది బ్రో? నిన్న కొన్న నా కెమెరా కనిపించట్లేదు సుయోధన. ఓ అవును, ఆ సంజయ్ గారి పరిస్థితి ఏంటి? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఎందుకంత కోపం? హే రమేష్ గారు, రమేష్ గారు, ఏమైంది? అంత నువ్వే చేసావు కదా? ఏం చేశాడు? అమ్మో నా కెమెరా. కత్తందుకో కృష్ణ. ఎవడరా డబ్బున్నాడు? ఎవడరా డబ్బుంది? మీ ఫాదర్ దుబాయ్లో టాక్సీ డ్రైవర్, నేను ఇక్కడ టాక్సీ డ్రైవర్. బయట ఉన్నది నా టాక్సీ. మరి హార్వర్డ్, దుబాయ్లో టీ ఎస్టేట్. మ్యారేజ్ వెబ్సైట్ లో అలాగే రాస్తారు. సర్టిఫికేట్లు చూస్తారా? ఆర్ట్ పేపర్లు అడుగుతారా? నిక్కిని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఊరుకోండి. ఇప్పుడు మన టర్న్ అనుకుంటా. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు ఆ రమేష్ గారిని లేపి కొట్టాలి. తప్పు బ్రో, అలా మాట్లాడుకో. ఎడిట్ చేయలేదా? మర్చిపోయాను. నన్ను లేపి కొడతారా నువ్వు? మీరు లేపితే గానీ మీ హైట్ రాలేదు, మిమ్మల్ని ఎలా కొడతాను సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ అయ్యా. మా బాబు నువ్వు వస్తున్నావు జాగ్రత్త అంటే నిన్ను జాగ్రత్తగా చూసుకోమన్నాడు అనుకున్నా. నన్ను జాగ్రత్తగా ఉండమన్నాడని ఇప్పుడే అర్థమైంది. చాలు బాబు. సారీ బ్రో. చాలు బాబు. నీకేమైనా కోపం ఉంటే నా మీద చూపించు, అంతేగాని ఏంటిదంతా? పెళ్లి కావాలంటే పెళ్లి. అమ్మో
లిండా నీకేనా పిచ్చి పట్టిందా? నన్ను వదలు, వీడిని నేను చంపేయాలి. ఎందుకు? నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. Really? నమ్మకు, Oh, చచ్చినోడా. sorry. Cool. నీ శాపమే కొట్టేసింది. ఈ కాలనీలో ఉన్న అందరికి నువ్వే అమ్మా తల్లి, నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ కలిపే పూచి నాది, ఓకేనా? ఎలా? వీడి లాంగెస్ట్ రిలేషన్షిప్ 2 నెలలకి 2 రోజులు తక్కువ. 7 సంవత్సరాల రిలేషన్షిప్ ని బాగు చేయడానికి బయలుదేరాడు. జీసస్ క్రైస్ట్. 7-year రిలేషన్షిప్, 5 years నుంచి లివ్ ఇన్. రోజు పొద్దున్నే తనకు కూడా కాఫీ పెట్టించేవాడిని. ఆఫీస్కి వెళ్ళే ముందు కౌగిలించుకోవడం, సాటర్డే నైట్స్ క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళడం, దిస్ యూస్ టు బి అ రొటీన్. మరి ఒక 6 నెలల నుంచి ఇవేమీ చేయాలనిపించట్లేదు. ఎందుకంటే తన కోసం నేనేం చేసినా గుర్తించట్లేదు. గొడవలు పెరిగిపోయినాయి, సారీ కూడా చెప్పాలనిపించట్లేదు. బేసిక్లీ ద మ్యాజిక్ ఈస్ గాన్ బ్రో. కాఫీ పెట్టాలనిపించకపోతే మానేసే, టీ పెట్టు. వాట్? పోనీ జ్యూస్ ఇవ్వు. హగ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ముద్దు పెట్టు. ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ బదులు పబ్కి తీసుకెళ్ళు, హ్యావ్ ఫన్. ప్రేమించే పద్ధతి నచ్చకపోతే కొత్తగా ప్రేమించాలి, కానీ ప్రేమించిన మనిషిని వదిలేయటం ఏంటి బ్రో? ఇన్నాళ్ళు నీకు నచ్చినట్టు ప్రేమించావు, ఇప్పుడు తనకు నచ్చినట్టు ప్రేమించు. మ్యాజిక్ అనేది గాల్లో నుంచి రాదు, మనిషే చేయాలి. మనం ప్రేమించే అమ్మాయి కోసం ఏం చేసినా లెక్కొనకూడదు. ఆ అమ్మాయి మనకేం చేసినా మర్చిపోకూడదు. కుదిరితే అప్పుడప్పుడు థ్యాంక్ యూ చెప్పు, అప్పుడు సారీ చెప్పే అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ లిండా. థ్యాంక్ యూ, నువ్వు నన్ను భరించినందుకు. ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. హే బ్రో, నీ పేరేంటి? విక్కీ. నిక్కీ విక్కీ? హే నిక్కీ, చాలా మంచోళ్ళ ఉన్నాడు. యానికి సో స్వీట్, బెస్ట్. పెళ్లి చేసుకో. హ్యాపీ యానివర్సరీ నిక్కీ. నిక్కీ ఏమైంది? ఎందుకు చేసావు ఇదంతా? ఒకప్పుడు ఇదే ప్రేమని వెక్కిరించావు, ఇప్పుడు ఆ ప్రేమని గుర్తు చేసి నన్ను బాధ పెడుతున్నావు. నేను అడిగానా ఇవన్నీ చేయమని? నువ్వు అడిగావని చేయలా, నాకు అనిపించింది కాబట్టి చేశాను. ఎనీవే, సారీ ఫర్ ట్రైయింగ్ టు మేక్ యూ హ్యాపీ. హ్యాపీ యానివర్సరీ. విక్కీ! విక్కీ! లిండా, కాల్ ది అంబులెన్స్. నిక్కీ, నిక్కీ. అమ్మా. అక్క, ఏంటి సడన్ సర్ప్రైజ్? నాకు కూడా ఫ్లైట్ దిగాక కాల్ చేశారు. చదివింది చాలు, నువ్వు మాతో పాటు ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇంకేం మాట్లాడుకో. ఏమైందమ్మా? ఏమైందేంటి? ఎగ్జిబిషన్లో జరిగిన గొడవ గురించి చెప్తుంటే గుండె అదిరింది. అమ్మా ప్లీజ్. అక్క, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నిక్కీకి ఏం కాలేదు, ఒక్క స్క్రాచ్ కూడా కాలేదు. ఆ కృష్ణకి. కృష్ణ ఎవర్రా? yes this is the day I waited for. మొత్తం అంతా ఓపెన్ అయిపోయి టైం వచ్చింది. yes మన ఎదురింటి పుల్లారావు వాళ్ళ చుట్టూ ఉన్నాయా, ఇక్కడే ఉంటాడు. నిక్కీని సేవ్ చేసింది అతనే. అయితే అతనికి ఒకసారి థ్యాంక్స్ చెప్పేసేద్దామండి. వద్దమ్మా, పర్లేదు. అదేంటమ్మా, థ్యాంక్స్ చెప్పడం మినిమం కట్టేసి కదా. మనం కూడా వెళ్ళాలి. పిలు 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 పిలు. ఏంట్రా? నేను వస్తానన్నా, ప్లీజ్. మన కృష్ణ అంటే కొండబాబు కూడా చాలా ఇష్టం. బొక్కలే. నువ్వు వస్తావా? యా. సరేదా? సార్ ఏంటి సార్ సరే పుల్లారావు, అన్నయ్య వదిన కృష్ణ కలుస్తా అంటే నమస్తే. పుల్లారావు ఇక్కడ పైరసీ సీడీలు అమ్ముతాడన్న. ఇప్పుడు అందరం థియేటర్లో సినిమా చూడడం మానేసాం. అన్న కృష్ణ, నిన్ను కలవడానికి రమేష్ గారు అన్నయ్య వదిన వచ్చారు. రమేష్ గారు అన్నయ్య వదిన నన్ను ఎందుకు కలుస్తారు? అదే నాకు అర్థం కాలేదు. ఎందుకంటావు? నిక్కీకి ఏమవుతారు?
నాన్న దించుకో దించుకో. ఏయ్ దించేశాడు. రా తొందరగా. బాబుకి ఇంకా దెబ్బలు తగ్గలేదు, మీరు ఇంకోసారి రావచ్చుగా. నువ్వు తప్పుకో. ఏ తను కృష్ణ అన్నయ్య. నిక్కి అలా పరిచయం చేసి ఉండొచ్చు. కృష్ణని నేనే నిక్కి పరిచయం చేశాను. ఆహా. పుల్లారావు చుట్టం. ఏంటి ఈ దొంగ సీడీలు అమ్ముకునేవాడు నీ చుట్టమా? బాగా దూరపు చుట్టం అంకుల్. ఆహా. ఓ మీరు చుట్టాలనే విషయం నిక్కి కూడా తెలుసా? వీళ్ళు చుట్టాలన్న సంగతి పుల్లారావు చెప్పేదాకా నాకే తెలియదు. ఇంక నిక్కి ఎలా తెలుస్తుంది? ఓహో. ఏం కృష్ణ? ఇరుక్కుపోయి వచ్చాడు ఇరుక్కుపోయాడు. కృష్ణ చాలా మంచోడు అన్నయ్య, ఆ పుల్లారావులా కాదు. యాక్చువల్లీ కృష్ణ వచ్చిన తర్వాత మన నిక్కిలో చాలా మార్పు వచ్చింది. ఆ విక్కీ గడిని మర్చిపోయి నిక్కిని మామూలు మనిషిని చేశాడు. ఈజ్ ఎ మిరాకిల్ అన్నయ్య. ఓహో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. వీడి కథ క్లైమాక్స్ వచ్చింది. సో నిక్కీకి కృష్ణ ఎవరో తెలీదు. తెలీదు. నిక్కి నువ్వే పరిచయం చేసావు. అయితే మాకు పరిచయం చేయి. ఓకే. ఏంటి ట్విస్ట్? కృష్ణ మా అన్నయ్య వదిన. అన్నయ్య వదిన. దిస్ ఇస్ కృష్ణ. మా బాబు నా పేరు కొండ అని పెట్టాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బాబుని కొండని చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ బాబు.